ఢిల్లీ పేలుడు కేసులో కొత్త విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఉమర్ పేరుతో మరో కారు రిజిస్ట్రేషన్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఉమర్ రెడ్ కలర్ ఫోర్డ్ కారును కలిగి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ కారు సమాచారం తెలియకపోవడంతో పోలీసులందరూ కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు అప్రమత్తం చేసింది నిఘా వ్యవస్థలు కూడా. కారు కోసం జమ్మూ కాశ్మీర్, అలాగే హర్యానా, యూపీ, ఢిల్లీ పోలీసులు అయితే ప్రస్తుతం గాలింపు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రెడ్ కలర్ కారు నెంబర్ DL 10CK0458గా కూడా తెలుస్తూ ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో దర్యాప్తు సంస్థలకు కొత్త కీలకమైన విషయం అయితే తెలుస్తున్నట్లుగా తెలుస్తోంది. పేలుడుకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ మహమ్మద్ పేరుతో మరో కారు కూడా రిజిస్టర్ అయి ఉన్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు అతడికి ఉన్నట్లుగా కూడా తేల్చారు. పేలుడుకు ఉపయోగించిన తెలుపు రంగు I-20 కారుతో పాటు ఉగ్రవాదులు ఈ రెడ్ కలర్ ఎకోస్పోర్ట్ కారును కూడా పేలుళ్లకు ఉపయోగించాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కారు కోసం గాలింపు చర్యలు ఇప్పుడు ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కారు నెంబర్ మనం చూస్తే DL 10CK0458గా కూడా గుర్తించారు. ఎక్కడైనా సమాచారం ఉంటే తెలపాలి అంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. పెట్రోలింగ్, పికెటింగ్ లో ఉన్న సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ నెంబర్తో ఉన్న ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్ కనిపిస్తే తక్షణమే అడ్డుకోవాలి, మరియు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు పోలీసు అధికారులు. దీన్ని త్వరగా గుర్తించేందుకు నిఘా వ్యవస్థలన్నీ కూడా పోలీసు విభాగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశాయి. ఈ పేరుడు వెనుక ముంబై తరహా దాడులకు కుట్ర చేసిన భారీ ప్రణాళిక ఉన్నట్టుగా కూడా దర్యాప్తులో వెల్లడైంది. అయోధ్య, వారణాసి సహా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పారిపోయిన ఉమర్తో సహా పలువురు డాక్టర్లు మరియు అనుమానితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయడం కూడా జరిగింది. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పుడు పోలీసుల ముందు ఉన్న ప్రధాన సవాల్ తప్పించుకుపోయిన ఈ ఎరుపు రంగు ఎకోస్పోర్ట్ కారును మరియు దాని వెనుక ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించటం. ఎందుకంటే ఆ కారు మిగిలిన ఉగ్రవాద కుట్రలకు కీలక ఆధారంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎర్రకోట దగ్గర పేలుడుకు వాడిన I-20 కారుతో పాటు ఉగ్రవాదుల దగ్గర ఎకోస్పోర్ట్స్ కారు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ కారు ఎక్కడ ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు ఇప్పుడు పోలీసులు. ఢిల్లీ పోలీసులు వెతుకుతున్న కారు నెంబర్ ని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఢిల్లీ, హర్యానా, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కారు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 200 IEDలతో ఢిల్లీలో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు స్కెచ్ గీసినట్టుగా కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయాల దగ్గర పేలుడు జరిపేందుకు పన్నాగం పన్నారు. అయోధ్య రామ మందిరంతో పాటు వారణాసిలో కూడా ఉగ్రవాదులు పేలుడుకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. జనవరి 26న పేలుళ్లకు కుట్ర చేసినట్లుగా కూడా సమాచారం. ఉగ్రవాది షాహీన్ స్లీపర్ సెల్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇటు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు స్కెచ్ గీశారని నిఘా వర్గాలు చెప్తూ ఉన్నాయి. జనవరి నుంచి ఈ కుట్రకు పథక రచన జరిగిందని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ టెర్రర్ మాడ్యూల్ కు పాక్ సంస్థ జైషేకు సంబంధాలున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. పేలుళ్ల కోసం 2 ఏళ్లుగా పేలుడు పదార్థాలను నిల్వ చేశాయి ఉగ్రముఖలు. ఇప్పటికే ఫరీదాబాద్ లో 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోగా మరో 300 కేజీల పేలుడు పదార్థాల కోసం గాలిస్తూ ఉన్నారు.